వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియా 13 ఏళ్లలోపు వాళ్ళకి పూర్తిగా నిషేధించాలి అని చెప్పి చట్టం చేస్తున్నారు అనేక రాష్ట్రాల్లో. అటు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా కూడా దీన్ని చెయ్యాలి అని చెప్పి ఒక డిమాండ్ నడుస్తుంది కదా. ఎందుకు ఇది అంటే విచ్చలవిడిగా కంటెంట్ షేరింగ్ అయిపోతుంది, అవసరం లేనటువంటిది. అది ఒకటైతే తప్పుడు ప్రచారం బాగా ఎక్కువైపోతుంది. ప్రభుత్వాల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, వ్యవస్థల మీద కావచ్చు, ఏదైనా సరే ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఆ ట్విట్టర్ అకౌంటో ఫేస్బుక్కో ఏదో ఒకటి తప్పుడు ప్రచారం, ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ చట్టాలు తీసుకురావాల్సి వస్తుంది. సో ఇప్పుడు దేశం ఒక చిన్నపాటి సంక్షోభం ఎదుర్కొంటోంది, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల కొరత. ఎందుకంటే మన దగ్గర నిజంగానే క్రూడ్ ఆయిల్కి సంబంధించి మనకి పెద్ద పెద్ద రిఫైనరీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అలాగే స్టాక్ బాగానే ఉంది. గ్యాస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన దగ్గర పూర్తి స్థాయిలో గ్యాస్ని నిల్వ చేసుకోవడానికి అందుబాటులో ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది మన దగ్గర లేదు భారతదేశానికి. సో ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా ఫిల్ చేయడం, పంపించేయడం. జన్ధన్ ఖాతాలు మొత్తం 33 కోట్లు, ఇంకా ఎక్కువైనట్టున్నాయి. అలాగే ఈ దీపం పథకం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పి ఏదైతే ఉందో, గ్యాస్ సిలిండర్లు 10 కోట్లుగా ఉండేవి కాస్త 33 కోట్ల కనెక్షన్లు అయ్యాయి. సో ఒక్కొక్క కనెక్షన్ మీద కనీసం ఒక 2 సిలిండర్లు వేసుకుంటే, అంటే స్పేర్ సిలిండర్తో కలిపి వేసుకుంటే 66 కోట్ల సిలిండర్లు. రోజుకి ఎంత అవుతుంది, ఎలా అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. సో ఆ లెక్కన కొరత ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, 50-50 ఛాన్సెస్ తప్పితే ఏం లేదు. ఎందుకంటే భారతదేశానికి ఈ సిఎన్జి తీసుకొచ్చేటువంటి నౌకలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. ఇరాన్ దానికి ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. అండ్ ఇంకా మాట్లాడితే మొన్న ఒక నౌకకు ఆశ్రయం ఇచ్చినందుకు గాను భారతదేశానికి థ్యాంక్స్ చెప్పింది ఇరాన్. అది ఉన్నటువంటిది దౌత్యపరంగా. ఆఫ్టర్ దట్ ఈ సోషల్ మీడియా పాయింట్లో తప్పుడు ప్రచారం ఏం జరుగుతోంది అంటే, కొన్ని చోట్ల నిజంగానే డీలర్లు ఫోన్ ఎత్తడం లేదు. అది ఇండియన్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే డీలర్లు ఫోన్ ఎత్తడం లేదు. గ్యాస్ బుక్ చేసుకుంటే కొన్ని చోట్ల నిజంగానే రావట్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా కొరత అని చెప్పేస్తున్నారు. కానీ కొరత కాదు, బ్లాక్లో అమ్ముకోవడానికి. దానికి సమాచారం బయట పోలీసులకు కూడా సరిగ్గా దొరకడం లేదు. వెళ్ళి అరెస్ట్ చేద్దామంటే కొన్ని చోట్ల పట్టుకుంటున్నారు ఈ సిలిండర్ల దొంగల్ని, బ్లాక్లో అమ్ముకునేటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు, చూస్తూనే ఉన్నాం. అయితే సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తున్నారు. మరి ఇది ఎవరు చేస్తున్నారు? బీజేపీ అనుకూలమైనటువంటి వాళ్ళ, లేదా బీజేపీకి ఇలాంటి ఇమేజ్ అంటగట్టాలి అని చేసేటువంటి ప్రత్యర్థుల? ఎందుకంటే ఈ స్క్రీన్ మీద మీరు చూస్తే కంటెంట్ ఒక్కటే. అందరూ 11 గంటల 45 నిమిషాలకి గ్యాస్ బుక్ చేశారు, 12 గంటల 30 నిమిషాలకి వచ్చేసింది. విశ్వగురు హిమ్సెల్ఫ్ కేమ్ టు డెలివర్ ద సిలిండర్, ఐ పెయిడ్ హిమ్ త్రూ యూపీఐ, వాట్ గ్యాస్ షార్టేజ్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? తర్వాత booked an Bharat Gas LPG cylinder at 11:45 AM today. It was delivered at my doorstep by 1:30 PM without any extra cash or charges. I asked the delivery guy, is there any shortage? He replied was in negative. అని ఆల్మోస్ట్ ఒకటే డేట్కి సంబంధించి, ఒకటే టైంకి సంబంధించి కూడా ఉన్నాయి. అంటే ఒకటే మెసేజ్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి చేస్తున్నారు. అంటే ఉంది లేదు ఎవరికి తెలుసు? మీడియా ఛానల్స్ సైతం దీనికి సంబంధించి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నిల్వలకి ఎటువంటి ఇబ్బంది లేదు, కొరత అనేది రాదు, ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ఇంపోర్ట్స్ వచ్చి తీరుతాయి, ఇరాన్ నుంచి ఆ నౌకలు వస్తాయి అని చెప్తున్నారు. అయినా సరే ఇక్కడ ఏదో జరిగిపోతుందని రాజకీయ పార్టీల నేతలు అయితే సిలిండర్లు భుజాన్ని వేసుకొని ఇంకేముంది, రాష్ట్ర ప్రభుత్వం ముంచేసింది ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి లాంటి వాళ్ళు, తెలంగాణలో కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా చెప్పనే అక్కర్లేదు. మరి ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేయడం? కమర్షియల్ గ్యాస్కి రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి కొరత, ఎందుకంటే యుద్ధం నడుస్తుంది కాబట్టి. యుద్ధం కాకుండా వాడి దగ్గర బాబు మేము మీతోటి బిజినెస్ చెయ్యము, మీ గ్యాస్ ఇవ్వమని వాడంటే ప్రత్యామ్నాయంగా వేరే దేశంతో మాట్లాడుకోవడానికి ఉండేది. అలాంటి అవసరం ప్రస్తుతానికి లేదు. అక్కడ జరుగుతున్నటువంటిది యుద్ధం. సో మేబీ 1 or 2 days ఇబ్బంది కలగొచ్చు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి మొత్తం అన్ని కుప్పగూలుతున్నాయి. ఓ పక్కన సెటిల్ అవుతోంది, 2 వారాలు దాటింది. ఎప్పుడు యుద్ధం ముగుస్తుంది అనేది ప్రపంచంలో ఎవరికీ తెలియదు, వాళ్ళ ముగ్గురికి తప్ప. అందరూ ఆశ పెట్టుకోవడమే తొందరగా ముగియాలి యుద్ధం అనేటువంటిదని. సో ఇక్కడ చూస్తేనేమో ఇక దొరికిందే సందు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళకి ఇది లేదు, వీళ్ళకి ఇది లేదు, ఇంకేముంది రేట్లు. అక్కడ యుద్ధం జరిగిపోయింది, గ్యాస్ లేదు కాబట్టి రేట్లు పెంచారు. టిఫిన్ రేట్లు అయితే మరీ ఘోరంగా పెంచారు. నిన్న చూసాం కదా, తినడానికే కాదు గ్యాస్కి కూడా చెల్లించాలని దాని మీద 10 రూపాయలు అంతే వేశారు. ఇవాళ హైదరాబాద్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నార్మల్గా 40 రూపాయలకు దొరికేది, ఇవాళ 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. ఇది వాళ్ళు చెప్పేది. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే దొరికిందే సందు.
దీని నుంచి ఎలా దండుకోవాలి ఇంతే. రేపు ఉందో లేదో తెలియదు, ఇవాళ మాత్రం వచ్చేసేయాలి, ఇదే రకమైనటువంటి దాంట్లో ఉన్నారు. ఇక ఇలాంటి వాళ్ళు అయితే ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఇబ్బందులు ఉన్న చోట ఇబ్బంది ఉందని చెప్పాలి, ఇబ్బంది లేని చోట ఇబ్బంది లేదని చెప్పాలి. అంతేగాని అసలు ఏమీ జరగట్లేదు అనేటువంటిది ఒక నెరేటివ్, ఏదో జరిగిపోతుంది అనేది ఇంకో నెరేటివ్, తప్పుడు ప్రచారం మాత్రం బాగా చేస్తున్నారు. ఎందుకంటారు ఇది? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.